So guys, we have Ganesh here with us, who's a Next Wave alumni. He recently joined G-Span as a software engineer trainee. Let us know more about his professional and personal journey while we talk about it over a coffee and good food. Hi Ganesh. Hi. So you're basically a coffee or a chai person? మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేస్తా, ఈవినింగ్ టీతో ఎండ్ చేస్తా. Okay. విల్ స్టార్ట్ విత్ కాఫీ నౌ. Yeah. So where did you study like in college? బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. బీటెక్ కోసం ఇక్కడికి వచ్చాను. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ హియర్ అండ్ ఎవ్రీథింగ్ హస్ హ్యాపెండ్ హియర్, లైక్ మై జాబ్ అండ్ థింగ్ కోచింగ్ హస్ హ్యాపెండ్ ఎవ్రీథింగ్. ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి ఎంత టైం అవుతుంది? ఇట్స్ బీన్ 3 months. ఈ 3 months లో చాలా నేర్చుకున్నాను అండ్ చాలా థింగ్స్ నా లైఫ్లోకి వచ్చాయి. ఫస్ట్ జాబ్ అండ్ న్యూ ఫ్రెండ్స్, కార్పొరేట్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఎలా ఉండింది లైక్ ట్రైనింగ్ అంతా? లైక్ వీకెండ్స్ లో ఏం చేసేవాళ్ళు, వీక్ డేస్ లో ఎలా ఉండేది? వీకెండ్ వచ్చిందంటే చిల్ అవుతుండే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి, ఏదైనా న్యూ రెస్టారెంట్ ఓపెన్ అవుతుంటే వీ టు ట్రై డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ దే. అండ్ వీక్ డేస్ లో వచ్చేసి వీఆర్ వెరీ స్ట్రిక్ట్ టు వర్క్. లైక్ మాకు ట్రైనింగ్ కదా, అసైన్మెంట్స్ ఇస్తుండే. సో మరి ఈ అసైన్మెంట్స్ కి వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కాకుండా మీరు ముందే ట్రైనింగ్ తీసుకున్నారు కదా, అదేమైనా హెల్ప్ అయ్యిందా? ట్రైనింగ్ అంటే నెక్స్ట్ వే వాళ్ళు ఎలా అంటే రియల్ టైమ్ ట్రైనింగ్ ఇచ్చారు. హౌ ద థింగ్స్ ఆర్ ఇన్ కార్పొరేట్, సిమిలర్లీ దే రెప్లికేటెడ్ హియర్ ఇన్ అవర్ ట్రైనింగ్ సెషన్స్. సో దట్ హెల్ప్ మీ అలాట్. సో ఎలా అయితే కార్పొరేట్ లో రియల్ టైమ్ టాస్క్ ఎలా చేస్తుంటారో, సో అలాంటి టాస్క్, అలాంటి ప్రాజెక్ట్స్, సో అవి ఇక్కడ మేము రెగ్యులర్స్ గా ప్రాక్టీస్ చేస్తుండే. సో దోస్ ప్రాజెక్ట్స్, దోస్ థింగ్స్, దోస్ ట్రైనింగ్ సెషన్స్, దోస్ మెంటర్షిప్స్ హెల్ప్ మీ అలాట్ ఇన్ డూయింగ్ దిస్ టాస్క్ సింప్లీ. ఈ టాస్క్ కొంచెం జుజుబీ లెక్క. సో కాలేజ్ లో చదువుతున్నప్పుడు డిడ్ యూ ఎవర్ థింక్ దిస్ వుడ్ బి ద కెరియర్ ఆప్షన్ ఫర్ యూ? అల్టిమేట్ గా నేను ఐటీ సైడ్ వెళ్దాం అనుకున్నా. సో అది జరిగింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ ఆప్షన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇదే గోల్ అయితే. ఇదే గోల్. అండ్ యు అచీవ్డ్ ఇట్ విత్ నెక్స్ట్ వేవ్. అసలు నెక్స్ట్ వేవ్ గురించి మీకు ఎలా తెలిసింది? లైక్ హౌ డిడ్ యు జాయిన్ నెక్స్ట్ వేవ్? యాక్చువల్లీ నెక్స్ట్ వేవ్ గురించి నేను ర్యాండమ్ గా స్క్రోల్ చేస్తూ ఉంటే I saw a video that some girls cracked 15 LPA job. So అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హౌ కమ్ షీ క్రాక్డ్ 15 LPA ఇన్ దిస్ ఆర్ట్ టైం? దెన్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ ఫర్ దట్ టైం. సో అది నాకు కాలేజ్ డేస్లో అది కష్టం కాబట్టి ఇది ఆన్లైన్లో కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనిపించి, సో ఐ అప్డేట్ ఫర్ దిస్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చాలా సెంటర్స్ లో ట్రైన్ కదా, సో అందరికి జాబ్స్ వస్తాయి. హౌ డిడ్ నెక్స్ట్ వేవ్ స్టాండ్ అవుట్ ఫర్ యూ? వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా అంత బోరింగ్ అనిపించదు. బికాస్ సమ్ టైమ్స్ దెర్ వాజ్ క్లాసెస్, సమ్ టైమ్స్ దెర్ వాజ్ అన్ అసైన్మెంట్, సమ్ టైమ్స్ దెర్ వాజ్ మాక్ టెస్ట్ అండ్ సమ్ టైమ్స్ దెర్ వాజ్ MCQs. సో అలా టైం అయిపోతూ ఉంటుంది. కంటిన్యూస్గా 4 hours క్లాసెస్ మీద కూర్చోము కదా. సో మాక్ టెస్ట్లు, ఇలాంటి చిన్న చిన్న MCQs అలా చేస్తూ ఉంటే ఆ డే ఒక షెడ్యూల్ అనేది సింపుల్ గా కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఎవ్రీ గ్రోత్ సైకిల్ ని సింపుల్ గా కంప్లీట్ చేస్తుంది. డెఫినెట్లీ, ఎందుకంటే ఇంటరాక్టివ్ గా ఉంటే ఎన్ని అవర్స్ అయినా స్పెండ్ చేయగలుగుతాం. రాహుల్ సార్ ఎలా చెప్తుండే అంటే ఎవ్రీథింగ్ వాస్ వెరీ బిట్ క్లియర్. దో హీ వాజ్ అన్ CEO ఆర్ సమ్ కైండ్, బట్ హీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ వెరీ సింపుల్ థింగ్స్ ఇన్ సింపుల్ మేనర్. చాలా కాంప్లెక్స్గా ఉన్నా కానీ సింపుల్గా అలా తెలుగులో చెప్తుండే. అంటే తెలుగులో ఉంటుండే, ఇంగ్లీష్లో ఉంటుండే క్లాసెస్, బట్ I used to adopt for Telugu classes because of Rahul sir. ఓకే, సో మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తుంటారు కదా, విచ్ ప్రాజెక్ట్ గేవ్ యూ ద మోస్ట్ లైక్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది? లైక్ నో ఐ కెన్ ఎంటర్ IT నౌ, చేసేస్తాను నేను ఇంకా జాబ్ అని ఏ ప్రాజెక్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది? We did నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ప్రతి ప్రాజెక్ట్లో సంథింగ్ మేము నేర్చుకుంటూ ఉంటుండే. నాట్ వన్ ప్రాజెక్ట్ దట్ వీ కేమ్ టు నో ఆల్ ది థింగ్స్. ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క థింగ్స్, లైక్ ఫ్రంట్ ఎండ్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఎలా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపి ఒక అప్లికేషన్ చేయాలంటే ఎలా బిల్డ్ చేయాలి, సో మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఎలా నేర్చుకుంటూ వెళ్ళాలి, ఏవి నేర్చుకుంటే మనం చేయగలుగుతాం. సో అలా చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అందరూ లైక్ డిఫరెంట్లీ స్కిల్డ్ ఉంటారు. లైక్ ద వీడియో యూ సా, అమ్మాయి షీ హాస్ జీరో కోడింగ్ ఎక్స్పీరియన్స్, మీకు కొంచెం కోడింగ్ ఎక్స్పీరియన్స్. సో హౌ డు దే లైక్ ఎలా ట్రైన్ చేస్తారు డిఫరెంట్ పీపుల్ ని? హౌ డు దే మేనేజ్? ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పీపుల్ రారు. దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లైక్ మెకానికల్, సివిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ హౌ ద నెక్స్ట్ వేవ్ ఇస్ డిజైన్డ్ ఇస్ everyone can simply grasp those things, because from zero to hero antam kada. Simply in short it was like that. So fundamentals చాలా strong, very fundamentals నుంచి స్టార్ట్ చేస్తారు.
if you can start now, you can be into ITs after 8 months or 9 months. ఓకే ఓకే మీకు ఇంటర్వ్యూస్ కి హౌ డు దే ట్రైన్ యూ? Yeah, interviews గురించి చెప్పాలంటే we have a mock tests. So mock tests are very real time and very interactive. So there were the situations where we have face to face interviews from the next year representatives. So they used to tell us how to be in interview, how to tell an answer, because everyone knows answer, but the art of framing that answer, art of convincing the interviewer, వీళ్ళు చాలా బాగా చెప్తుండే. In fact, we have some mock AI interviews, so where AI can take our interviews, so it can clearly tells that how was our communication, and it can scale out our performance. ఓ ఇట్లా అంటే చెప్తారా మీ స్కోర్ ఎంత? యా, కమ్యూనికేషన్లో మన స్కోర్ ఎంత ఉంది, టెక్నికల్గా మన స్కోర్ ఎంత ఉంది. సో ఆ స్కోర్ చూసినప్పుడు యా వీ హ్యావ్ టు పర్ఫార్మ్ లిటిల్ మోర్ బెటర్ నెక్స్ట్ టైం అన్నట్టుగా అలా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుండే. ఇంటర్వ్యూస్ పార్ట్ అయితే యా ఇట్ వాస్ వెరీ గ్రేట్. సో లైక్ టెక్నికల్ రౌండ్స్, హెచ్ఆర్ రౌండ్స్ అన్నిట్లో యూ విల్ హ్యావ్ ట్రైనింగ్. యా, ఎవ్రీథింగ్. సో ట్రైనింగ్ అయితే చాలా బాగుంది, కానీ ఎన్ని క్లాసెస్ తీసుకున్నా, ఎన్ని టెస్ట్ రాసినా, ఇట్ ఆల్ కమ్స్ టు దట్ వన్ డే ఇంటర్వ్యూ. హౌ డిడ్ యూ ఫీల్ దట్ డే? వాక్ మీ త్రూ ఇట్. మై ఇంటర్వ్యూ డే వాస్ సో హారిబుల్. లైక్ బేసిక్గా మాకు ఆ రోజు వేరే రౌండ్స్ ఉంటుండే వేరే కంపెనీకి. సో ఐ వాజ్ దేర్ అట్ నెక్స్ట్ వీ ఆఫీస్ దెన్. అప్పుడు ఐ ఆస్క్ దేర్ పర్మిషన్ టు రైట్ దిస్ టెస్ట్. సో అప్పుడు నేను టెస్ట్ రాశాను. సో ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ దట్ ఐ గోనా క్రాక్ దిస్ టెస్ట్. So after few days I had call from next day that you have cleared your first round assessment round, did well. So after few days I got again a mail that I have cleared group discussion as well. So appudu tier 1 ante ammo technical questions ela prepare avali అనుకున్నాను. అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు కొన్ని రెఫరెన్స్ మెటీరియల్స్ షేర్ చేశారు, అండ్ హౌ టు ప్రజెంట్ ది ఆన్సర్స్ ఇన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అలా కొన్ని టిప్స్ చెప్పారు. సో అది చాలా హెల్ప్ అయింది. టియర్ 1 చాలా టఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఎనీవే మాకు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాం కాబట్టి సో అది హెల్ప్ అయింది, అక్కడ మేనేజ్ అయిపోయింది. అండ్ దెన్ ఐ కేమ్ టు నో దట్ టియర్ 1 కూడా క్లియర్ అయిపోయిందని తెలిసింది. ఐ వాజ్ సో హ్యాపీ దెన్. టియర్ 2కి వచ్చేసి దే హావ్ మీ సింపుల్ క్వశ్చన్స్, చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుండే. యా, అది నేను చెప్పగలిగాను. సో అప్పుడే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, టియర్ 2 కూడా పక్కా అనుకున్నా. సో మాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మెయిల్ వచ్చింది. అప్పుడే మా మమ్మీ బయట నుంచి వస్తుంది. సో వెన్ ఐ సే హర్ దిస్ థింగ్, షీ వాస్ వెరీ హ్యాపీ అండ్ షీ వాస్ లిటరలీ క్రైడ్. స్వీట్. అనంత పాస్టర్ అంటాం కదా. అది సో ఇంతవరకు లైక్ జర్నీ గురించి బ్రీఫ్ గా తెలుసుకున్నాం కదా. విల్ డూ అ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ నౌ. ఓకే, క్విక్ గా ఆన్సర్ చెప్పాలి. టీ ఆర్ కాఫీ? కాఫీ. సేవ్ ఆర్ స్పెండ్ యువర్ ఫస్ట్ సాలరీ? Spending, of course I did. Coding at 2 a.m. or 10 a.m.? 10 a.m. Okay. What's one line your parents always said to you during studies? Be focused on your studies. Okay. One habit you picked up during placement that you still follow? Sticky notes. Oh, good. If you had to describe your first job offer in 3 words, what would they be? Exciting. Great. Fun. Okay. Which app do you open first thing in the morning? Mail, WhatsApp or Instagram? Mail during my preparation. Now? Now it's Instagram. Oh, job వచ్చేసింది, ఇంకా రిలాక్స్ అయిపోయి. సో ఇది చూస్తున్న స్టూడెంట్స్ కి మీరు ఏ అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారు? నేనేం చెప్పగలుగుతానంటే, ఇఫ్ యూ గివ్ యువర్ 100% ఎఫర్ట్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ డెడికేటెడ్, ట్రూలీ కన్సిస్టెంట్, ఎట్ ఎనీ డే 1 or day 2 or day 3, you're gonna get it at anything, whether it may be job or in personal life, they cannot gonna get it. And next way will help you. Next way will always support. Of course. Yeah. Thank you Ganesh, నీ జర్నీ, నీ స్ట్రగుల్స్ అన్నిటి గురించి ఇంత డీటెయిల్ గా మాతో షేర్ చేసుకున్నాం. Thank you. So this is about his journey. If you want to know more inspiring stories on how people crack their first tech jobs, watch Next Wave YouTube channel.